వారు వేరే వారు లేరు. నీవు తప్ప నన్ను స్వస్థపరిచేవారు వేరే వారు లేరు. నిజముగా నీ మొర్రపెట్టి ఆయన మీదే ఆనుకుంటే గనక నీ ఆపత్కాలంలో వేడుకుంటున్న నిన్ను ఆదరించి సహాయము చేసేవాడు. చదువన్నమాట. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్న దేవుడుగా ఆయనే సమీపంగా ఉంటే నీకు నాకు ఇంకా భయమే లేదు. చదువు 17వ అధ్యాయం, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. ఏం చేస్తున్నాడంట ఆయన? నీవు నేను వేడుకోకే, మొర్ర పెట్టకే మన ఆపదల్లో అలా ఉండిపోగలుగుతుంది. ఆ కష్టాలు దిగమింగుతూ ఉండిపోతుంది. ఆ శ్రమలో అలాగే నలిగిపోతూ ఉండిపోతుంది. చదువు 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి. మరి ఎందుకు శ్రమలో నువ్వు ఆయన మర్చిపోతున్నావు? శ్రమలో ఆయన ఎందుకు వెంబడించలేకపోతున్నావు? నీ ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసి అప్పుడు ప్రయత్నం చేయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడి సహాయాన్ని చేస్తావు. ఆపద వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోకు. మనుషుల వైపు చూడకు, కొండల వైపు చూడకు, రాజుల చేతుల వైపు చూడకు. మన యజమానుడైన దేవుని వైపు చూస్తే గనక ఆయన నీ ఆపత్కాలంలో నువ్వు వేడుకునే వ్యక్తిగా ఉంటే గనక ఆయన సమీపముగా ఉండి నీకు ఉత్తరం ఇచ్చి నీ మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. చదువు మరొక మాట, 50వ అధ్యాయం 15వ వచనం. నేను ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. దేవుడు ఏం చెప్తున్నాడంట? ఒకవేళ మర్చిపోయావు నన్ను, నువ్వు అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా ఉండు. నిన్నేమంటారు తెలుసా? ఆపత్కాలంలో నిన్ను వారు విడిచిపెళ్ళిపోతారు కదా. మన బలహీనతల్లో, మన అనారోగ్యంలో, మన ఆపదల్లో, మన అవసరతలో మన అనుకున్న వారు దూరంగా ఉంటారు, ముఖం చాటేస్తారు. కానీ మన దేవుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఆపత్కాలంలో నన్ను జ్ఞాపకం చేసుకో, అప్పుడు నాకు మొర్రపెట్టు. ఎవరండి ఇలా చెప్పే దేవుడు? చాలా మంది దేవుళ్ళు మనం చూస్తూ ఉంటే అక్కడ మనం వేసేది, మనం మొక్కుకున్నది ఆ భక్తులు ఎలా ఉందంటే, నీ కొండకు వచ్చి నేను గుండు కొట్టించుకుంటాను అంటే ఆ గుండు బదులైన మేలు, నాకు ఈ మేలు చేస్తే గుండు కొట్టించుకుంటాను, లేకపోతే నాకు నిలువు దోపిడీ ఇస్తాను, లేకపోతే నీ కిరీటం చేయిస్తాను అంటే దేవునితో బేరసారాలు చేసుకునే వారుగా ఉన్నారు. మీది నాకేం వద్దు, నీ ఆపద నాకు చెప్పు అన్నాడు దేవుడు. మన దేవుడు ఏమన్నాడు? నీ ఆపద నాకు చెప్పు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకుంది నా కుమార్తె, ఈ ఆపదలో అయినా నన్ను ఆశ్రయించాడు నా కుమారుడని దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. ఇప్పుడైనా నన్ను వెంబడిస్తుంది నా కుమార్తె అని దేవుడు నీకు సమీపంగా వస్తాడు. చదువు మరొక మాట, 55వ అధ్యాయం 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఆయన? ఎంతమంది శత్రువులన్నా, అంటే శత్రువులు అంటే మనకు ఆపదలు, ఎన్ని అపాయాలున్నా మనల్ని ఆయన విమోచించేవాడుగా ఉన్నాడు. చదువు మరొక మాట చదువు, 77వ అధ్యాయం 1వ వచనంలో. ఇంకా చదివిన అధ్యాయం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయన నాకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఏం చేయాలంటే మనము ఆయన వినేవాడిగా ఉన్నాడు గనక ఆయనకే మనం మనవి చేయాలి. మొట్టమొదటిగా ఆపత్కాలంలో ఆయన వెతికేవారుగా ఉండాలి, రెండవదిగా ఆపత్కాలంలో ఆయన వెంబడించేవారుగా ఉండాలి, మూడవదిగా ఆపత్కాలంలో ఆయన వేడుకునేవారుగా ఉండాలని మాట్లాడుతూ ఈ 3వ మాటలో ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, లేకపోతే సహాయం చేసేవాడిగా ఉన్నాడా, మనల్ని చేదరించుకుని ముఖం చాటేసేవాడిగా ఉన్నాడా అని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆయన్ని వెతుకుతున్నప్పుడు లేకపోతే వేడుకుంటున్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నానని చెప్తున్నాడు. నీ సుఖాల్లో కాదు, కష్టంలో కూడా నన్ను గుర్తు చేసుకుంటే నీకు మేలు చేస్తానంటున్నాడు. శత్రువులని ఆపదలు ఎన్నొచ్చినా కానీ నీ పక్షాన నిలిచి ఆయన విజయము ఇస్తానండి. మరొక మాట చదువు, ముగించుకుంటాం. మరొక మాట చదువు, 91వ అధ్యాయం 5వ వచనం. రాత్రి వేళ కలువు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను నువ్వు భయపడుకుంటావు. ఎటువంటి ఆపత్తులు వచ్చినా, అది పగలైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, చీకటైనా నువ్వేం చేస్తావు? భయపడవు. 15వ వచనం కూడా చదువు.
అతడు నాకు మొరపెట్టగా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఏం చెప్తున్నాడు దేవుడు? పోస్టర్లో అయినా కొన్ని అడ్రస్ మిస్ అయిపోయి ఉత్తరాలు మనకు వచ్చి కాదేమో కానీ మరలా మనకి సమాధానం వచ్చింది కాదేమో కానీ, లేకపోతే ఎవరినైనా ఆశ్రయించినప్పుడు రేపు చెప్తాను రండి, లేకపోతే ఎల్లుండి చెప్తానులే రండి అన్నప్పుడు వారి దగ్గర వారు మర్చిపోవచ్చేమో కానీ, లేకపోతే గవర్నమెంట్ దగ్గర మనం అప్లికేషన్ ఏదైనా పెట్టుకుంటే దాన్ని పక్కనెట్టేసి దాన్ని వంక చూడకపోవచ్చేమో కానీ, నీ ఆపత్కాలంలో ఆయన సమాధానం ఇచ్చేవాడుగా, అనగా సహాయము చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆపత్కాలంలో మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి వేడుకోవటం మానవునికి ఉత్తమం. ఎందుకంటే ఆయన సమీపంగా ఉండి ఆలకించే దేవుడిగా ఉన్నాడు. నీ అపాయం ఎంతైనా ఏదైనా ఇంతకు మాత్రమే నీకు మేరాన్ని పెట్టలేదు ఆయన, నీకెంత మాత్రమే చేస్తానని కొలత అనేది లేదు. ఆయన ఎంతైనా ఏదైనా ఎప్పటి వరకైనా చివరి వరకు కూడా ఆయనకు సహాయం దయచేసేవాడు. అంటే నువ్వు చేయవలసింది ఏం తెలుసా? మూడవదిగా ఆయన వేడుకునే అనుభవంలో నీవు ఉండాలి. నీ ఆపత్కాలంలో ఆయన్ని వేడుకునే అనుభవంలో నీవు చివరిగా ఒక మాట గుర్తు చేస్తే నేను వాక్యాన్ని ముగిస్తాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవరంట? ఎవరు మనం చేస్తున్నారు? ఏ ఉపద్రవంలో ఉన్నాడు? దేవునికి స్తోత్రం. చేప కడుపులో ఉండి ఆ చేపకి ఆహారంగా అరిగిపోవలసిన వ్యక్తి కదా. చేప మింగిందంటే తర్వాత అరిగిపోవలసిన వ్యక్తి ఆ చేపలో ఉన్న చొల్లులోంచి, ఆ చేపలో ఉన్న ఆ దాంట్లోంచి, అంటే ఆ యోనా కంటే ఉపద్రవాలు మనకు ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? కానీ ఆ టైంలో కూడా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్తున్నాడు. కానీ యోనా మంచిగా ఉండి చేశాడా అంటే కాదు. వెళ్ళవలసిన నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషు వెళ్తున్నాడు. దేవుని మాట వినకుండా లోకం వైపు చూస్తున్నాడు. దేవుని శక్తి సామర్థ్యాలు అంగీకరించకుండా, దేవుని పని చేయకుండా దూరంగా వెళ్తున్నాడు. అటువంటిప్పుడు ఏమొచ్చింది అంటే కనుక సముద్రంలో చేప మింగేసి చేప కడుపులో ఆపద వచ్చింది. ఇంకా అరిగిపోవలసిన సమయం వచ్చింది. అప్పుడు కూడా యోనా భక్తులు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఈ సమయంలో కూడా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను చావనివ్వను, నేను అరిగిపోనివ్వను. అవసరమైతే నేను మత్స్యానికి ఆజ్ఞాపించి ఎలా మింగమన్నాను, కనీసము నీకు ఏ మాత్రము కూడా హాని జరగకుండా 3 రోజులు దాన్నన్నా పొస్తెట్టేద్దాను, కానీ నీకు ఎటువంటి ఆపద. గొప్ప దేవుడు. అటువంటి టైంలో కూడా ఆన్సర్ ఇచ్చే దేవుడు ఉంటుండగా నీకు నాకెందుకు భయం? నేను ఆపద ఎటువంటిదైనా ఈరోజు ధైర్యంగా ఉండాలి అంటే కనుక ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. మొట్టమొదటిగా ఆపత్కాలంలో ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి. ఎవరెవరినో ఏదేదో వెతుకుతున్నాం. నీ వెతుకులాట ఎలా అయిపోయిందంటే, ఈరోజు కొత్తగా వచ్చిన కోడలు ఏమయ్యంటే తెలుసా? అత్తగారు ఏదడిగినా చర్చ చేసి ఫోన్లో వెతికేసి కదా చేసేయచ్చు. ఇది వరకు కోడలకండి. అందుకనే తల్లిదండ్రులు ఏం చెప్పేవారు తెలుసా? తల్లిదండ్రులు, అమ్మా మా పిల్లకి సరిగ్గా రాదో, లేకపోతే పొద్దుడే లేకదో, లేకపోతే ఇల్లు తుడుతూ రాదు, కల్లాపేతో రాదు, లేకపోతే వంట చేయటం రాదు, అమ్మ కొద్దిగా చెప్పి వచ్చి అక్కడ నేర్పించిందని చెప్పేవారు. ఇప్పుడు ఏం పర్లేదు, అమ్మా నీకు ఐజీ ఫోన్ కొనేసా పర్లేదు. అందుకనే ముందే అత్తగారిని అడిగేస్తే అత్తగారు అభిరుచులు ఏంటో తెలిసేసుకుంటే మరి ఆవిడే కదా అథారిటీ చేసేది, దాంట్లో చర్చ చేసేస్తుంది. అలా వెతుక్కుంటున్నారు. ఈరోజుని బలహీనత వస్తే ఏ డాక్టర్ ప్రసిద్ధిగాంచాడు, ఎవరు మంచోడు అని ముందు ఆ వైద్యుని వెతుకుతున్నాం. మనకి అవసరం వస్తే ఎవరు సహాయం చేస్తారో అని వారిని వెతుకుతున్నామంట. ఎందుకు? నీకు ఆపద వచ్చింది. కానీ దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే కనుక ఆపత్కాలంలో సహాయం చేసే మొట్టమొదటిగా వెతికే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా గుడ్డివానిగా నువ్వు లోకం వైపు దేవుణ్ణి మర్చిపోయి అందురాలుగా ఉండకూడదు. గుడ్డివారు కూడా ఆయన వెంబడించాడు. రెండవదిగా నువ్వు కన్నుల నుండి ఆయన్ని వెంబడించే వ్యక్తిగా ఆపత్కాలం.
మూడవదిగా ఆయన్ని వేడుకునే వ్యక్తులుగా మనము ఉండాలి. ఎందుకు వేడుకోవాలి అంటే కనుక యోనా శాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తావంటే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. నువ్వు ఆపత్కాలంలో మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను. అందుకని ఉదయకాల సమయంలో మన మధ్యన ఉన్న ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటో తెలుసు. ఈ అంత్య దినాల్లో అనేక ఆపదలు వస్తాయి, అనేక అపాయాలు వస్తాయి, అనేక వ్యాధులు, పేర్లు పెట్టలేని వైరస్ వ్యాధులు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు ఆపద అనిపించినప్పుడు, ఆపత్కాలం అనేది నీకు సంభవించినప్పుడు నన్ను వేడుకో, లేకపోతే నన్ను వెతుకు, నన్ను వెంబడించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నాకు చింతగా భయముగా ఏమీ లేకుండా ఇంకా ఆయన కలుగున్నాము గనుక, ఆయన ఎరుగున్నాము గనుక మన ఆపదల్లో ఆయన్ను వెతికేవారిగా, వెంబడించేవారిగా, వేడుకునేవారిగా ఉండటానికి పరిశుద్ధాత్మదేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడునుగా. దేవుడి మాటలు మన వినికులు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుంటాం.